సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వినాలి ప్లీజ్. ఓకే, ఏదైనా వర్క్స్ ఉంటే పక్కన పెట్టేసి చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వన్ టైం యాక్టివిటీస్, అందుకనే చెప్తున్నా. ఓకే, రిపీటెడ్ వర్క్స్ ఉండవు దీంట్లో. నెక్స్ట్, ఇంతవరకు అర్థమైంది కదా. వెబ్సైట్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ గా సిఎంఎస్ మనం నేర్చుకున్నాం కాబట్టి, అంటే వర్డ్ ప్రెస్ తెలుసు కాబట్టి, మన సెషన్ లో కూడా నేర్చుకున్నాం కాబట్టి స్ట్రైట్ అవే GTM వెబ్సైట్ లో ఇంటిగ్రేట్ చేస్తాం. అదే కోడింగ్ ప్లాట్ఫామ్స్ అయితే PHP, రియాక్ట్, .NET, జావా, ఇంకా చాలా కోడింగ్స్ ఉన్నాయి, కోడింగ్ ప్లాట్ఫామ్స్. దీనిలలో మనము పైథాన్ కావచ్చు, దీనిలలో ఇంటిగ్రేట్ చేయాలి అని అంటే వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ డెవలపర్. ఓకే, డెవలపర్ హెల్ప్ కావాలి. ఓకే, ఇది ఒకటి. ఇంకొకటి, సిఎంఎస్ కూడా ఫైన్, మనకు బానే ఉంటుంది. ఓకే, సో అది కూడా ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి, కరెక్టా? స్టార్ట్అప్స్ ఉంటాయి. నెక్స్ట్ మిడ్ లెవెల్ కంపెనీస్ ఉంటాయి, కరెక్టా? నెక్స్ట్ MNCs ఉంటాయి, కరెక్టా? మళ్ళీ CMM లెవెల్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, ఈ CMM లెవెల్ 1, లెవెల్ 2, ఓకే, లెవెల్ 3, అంటే ఇవన్నీ కంపెనీస్ అన్నట్టు. ఓకే, స్టార్ట్అప్స్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ వాళ్ళు పెట్టారు కాబట్టి సిఎంఎస్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు స్కోప్ ఉంటుంది. ఓకే, ఏ బిజినెస్ లో ఈ GTM ఇంటిగ్రేట్ చేయడం కానీ, లేదంటే ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు కావచ్చు, వీళ్ళు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయరు కాబట్టి సిఎంఎస్ లో మనకు స్కోప్ ఉంటుంది. ఇవన్నీ మనము ఇంటిగ్రేట్ చేసే స్కోప్ అయితే మనకైతే ఉంటుంది. మిడ్ లెవెల్ కంపెనీస్ లలో డెవలపర్స్ ఉంటారు, కరెక్టా? ఓకే, MNCs లలో కూడా టాప్ నాచ్ డెవలపర్స్ ఉంటారు. ఓకే, CMM లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలాంటి కంపెనీస్ లలో కూడా డెవలపర్స్ ఉంటారు. ఓకే, సో ఇలాంటి కంపెనీస్ లలో కూడా డెవలపర్స్ ఉంటారు, రైట్? ఓకే, సో మనం ఏంటి అంటే బేస్డ్ ఆన్ మనకి ఎక్కడైతే దొరుకుతుందో దాని ప్రకారము మనము ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్ లో ఇంటిగ్రేట్ చేసే ఛాన్స్ అయితే మనకైతే వస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ మిడ్ లెవెల్ కంపెనీస్ లలో కూడా మనము ఇంటిగ్రేషన్ లెవెల్ కి మనము చేయొచ్చు. ఓకే, సో మిడ్ లెవెల్ కంపెనీస్ లో చేయొచ్చు, స్టార్ట్అప్స్ లో చేయొచ్చు. MNCs లలో చేసే ఛాన్స్ మనకు రాదు. ఓకే, అంటే సిఎంఎస్ సమ్ MNCs హ్యాండిల్ చేస్తారు, బట్ అక్కడ డెవలపర్స్ ఉంటారు, GTM డెవలపర్సే ఉంటారు, సపరేట్ గా ఉంటారు, తెలుసా? ఓకే, ఈ GTM డెవలపర్స్ సపరేట్ గా ఉంటారు, వాళ్ళకే వెళ్ళిపోద్ది. ఓకే, ఇంటిగ్రేషన్ వైజ్ అంతా. ఓకే, సో అందుకనే మనకు యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్స్ గా మనం ఏం చేస్తాము అంటే స్టార్ట్అప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అఫ్ కోర్స్ MNC లో అయితే ఇలాంటి ఛాన్స్ మనకు రాదు, 100% రాదు, రైట్? సో మనం ఏం చేస్తాం నెక్స్ట్, యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ గా వీ నీడ్ టు లెర్న్ దిస్ కాన్సెప్ట్. ఓకే, ట్రాకింగ్ కాన్సెప్ట్. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే గూగుల్ యాడ్స్ ట్రాకింగ్ చేస్తామో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే సెల్ఫ్, మనమే చేయొచ్చు, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ యాడ్స్ టీమ్. ఓకే, గూగుల్ యాడ్స్ టీమ్ వాళ్ళు హెల్ప్ మనము తీసుకోవచ్చు. ఓకే, వీళ్ళు ట్రాకింగ్ ఎక్స్పర్ట్స్, అంటే ట్రాకింగ్ ఇంప్లిమెంటేషన్ టీమ్ ఉంటుంది వీళ్ళ దగ్గర, గూగుల్ యాడ్స్ వాళ్ళ దగ్గర. ఓకే, వీళ్ళ హెల్ప్ కూడా మనము తీసుకోవచ్చు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళు గైడ్ చేస్తారు, సేమ్ అలా గైడ్ చేసిండే దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోయినాము అని అంటే వాళ్ళే మనకు సెటప్ అనేది చేస్తారు, రైట్? ఓకే, సో మాక్సిమమ్ ఏంటి అంటే ఈ సెటప్ వైజ్ వీళ్ళు గూగుల్ యాడ్స్ టీం వాళ్ళు దొరకాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. బట్ సెల్ఫ్ మనం నేర్చుకొని మనం చేసినాము అంటే టైం అయితే ఎక్కువైతే పట్టదు, రైట్? ఓకే, సో మాక్సిమము మనమే చేస్తాం. ఇంకా కొన్ని కాంప్లెక్స్ వెబ్సైట్స్ ఉంటాయి.
ఓకే, కాంప్లెక్స్ వెబ్సైట్స్ అంటే ఏంటివి? డిఫికల్ట్ అంటే ఈ కామర్స్ కావచ్చు, ఓకే, ఈ కామర్స్ వెబ్సైట్స్ కావచ్చు. ఇలాంటి వెబ్సైట్స్ కి స్ట్రైట్ అవే మనము చేయలేమన్నట్టు. ఓకే, సో ఇలాంటి వెబ్సైట్స్ కి మనం ఏం చేయొచ్చు? గూగుల్ యాడ్స్ ట్యాగ్ ఇంప్లిమెంటేషన్ టీమ్ ఉంటుంది. ట్యాగ్ ఇంప్లిమెంటేషన్ టీమ్ ఉంటుంది. ఓకే, సో ఈ ట్యాగ్ ఇంప్లిమెంటేషన్ టీమ్ హెల్ప్ తీసుకొని ఇలాంటి కాంప్లెక్స్ వెబ్సైట్స్ కి మనము ట్రాకింగ్ అనేది సెటప్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యాగ్ ఇంప్లిమెంటేషన్ టీమ్. ఓకే, సో ఈ ట్రాకింగ్ అనేది మనము నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ట్రాకింగ్ ఎలా అవుతుంది? ఓకే, సో ఒక వెబ్సైట్ ఉంది, కరెక్టా? బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. వెబ్సైట్ ఉంది, గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాం. ఏం రన్ చేస్తున్నాం? గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాం. ఒక ప్రోడక్ట్, కరెక్టా? ప్రోడక్ట్, సర్వీసు, ఏదో ఒకటి. ఓకే, గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నాం, కరెక్టా? ఏముంది? వెబ్సైట్ అయితే ఉంది, రైట్? ఈ వెబ్సైట్ లో ఎవరన్నా లీడ్ అంటే ఏంటి? నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబరు, లొకేషన్, ఇవన్నీ లీడ్, కరెక్టా? ఫోన్ నంబరు, లొకేషన్, ఈ డీటెయిల్స్ ఎవరైతే ఇస్తారో ఓకే, అది లీడ్ కింద కౌంట్ అవుతుంది, రైట్? గూగుల్ యాడ్స్ నుంచి మనం గూగుల్ యాడ్స్ లో మనీ స్పెండ్ చేస్తాం, కరెక్టా? ఈ మనీ స్పెండ్ చేయటం వల్ల గూగుల్ యాడ్స్ నుంచి ఎంతమంది త్రూ వెబ్సైట్ వల్ల లీడ్ జనరేట్ అయ్యింది, లీడ్ జనరేషన్ అయ్యింది, అది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్, ఓకే, సో ఇప్పుడు 100 పీపుల్ వెబ్సైట్ విజిట్ అయితే అయినారు, రైట్? 100 పీపుల్ వెబ్సైట్ విజిట్ అయినారు. 100 పీపుల్లో ఎంతమంది లీడ్స్ సబ్మిట్ చేసినారు? ఓకే, 100 పీపుల్లో అంటే 10 పీపుల్ లీడ్ ఇచ్చినారా, లేదా 20 పీపుల్ లీడ్స్ ఇచ్చినారా? అంటే నేము, ఫోన్ నంబరు, లొకేషన్ వెబ్సైట్ లో ఫిల్అప్ చేసినారా? ఓకే, వెబ్సైట్ లో ఫిల్అప్ చేశారా అనేది మనము కనుక్కోవాలా. ఎందుకు కనుక్కోవాలా? బికాస్ వీఆర్ స్పెండింగ్ మనీ ఆన్ గూగుల్ యాడ్స్. ఓకే, సో మనం మనీ పెడుతున్నప్పుడు ఎన్ని లీడ్ జనరేషన్ మనకు అవుతుంది అనేది మనం తెలుసుకోవాలా, కరెక్టా? సో ఈ తెలుసుకోకపోతే ఫామ్ ఫిలప్స్, ఓకే, ఇవి తెలుసుకోకపోతే, తెలియలేదు అంటే మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము అనేది గూగుల్ యాడ్స్ లో తెలియదు. ఓకే, సో అందుకనే ఫర్ బెటర్ ట్రాకింగ్, ఓకే, ఇవన్నీ మనం తెలుసుకోవాలి అని అంటే పెయిడ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది మనము తెలుసుకోలేదు అని అంటే మనకు ఎంత మనీ మనం స్పెండ్ చేసినా కానీ వేస్ట్ అవుతుంది. అందుకనే గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి we need to start tracking with the help of GTM, గూగుల్ ట్యాగ్ మేనేజర్. అర్థమైందా? GTM చేయాలి, GTM సెటప్ చేయాలి.